సాధారణంగా పార్టీలు మారేటప్పుడు వచ్చే విమర్శల్లో అవతల పార్టీ నుంచి ఏవో మానిటరీ బెనిఫిట్ ఆర్థికంగా ఇచ్చి కొన్నారు, మా దగ్గర నుంచి కొనేశారు, ఇలాంటి పదాలు ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి. సో మీరు ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఏ పార్టీలో చేరబోతున్నారు? తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు స్థానిక పార్టీల్లో ఉంటారా, లేకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఒకటి, ఇవాళ అన్నటువంటి పరిస్థితుల్లో నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు అనేక అపవాదులు నాకు అంటగడతారు, అందుట్లో అనుమానం లేదు. నేను ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మాట్లాడేటువంటి ఏ వ్యక్తి అయినా కూడాను నా ఈ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక పదవులు, యాజ్ ఏ మండల ప్రెసిడెంట్గా 1987 నుంచి నా కెరీర్ ప్రారంభమైన దగ్గర నుంచి నేటి వరకు అనేక పదవులు చూడటం జరిగింది. మండల ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇవాళ ఈ 4 సంవత్సరాల రాజ్యసభ సభ్యుడిగా. ఏ రోజు ఎక్కడ కూడానో నేను తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేదా నాకు సంబంధించిన అంశాల మీద కానివ్వండి, ఒక చిన్న వివాదాస్పదమైనటువంటి ఎలిగేషన్ కానీ, ఒక ఆర్థికపరమైనటువంటి ఎలిగేషన్ కానీ ఈ రోజు వరకు ఎక్కడ కూడా నేను రాలేదు. ఆ పరిస్థితి నేను ఎదురయ్యే సందర్భంగా ఆ దిశగా నేను ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోలేదు. అలాంటి పరిస్థితులు ఇవాళ నేనేదో ప్రలోభాలకు లోనయ్యి నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పేసి అనుకుంటే ఆ మాట్లాడే వాళ్ళకి ఆ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నది. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను రాష్ట్ర రాజకీయాల్లో కొంచెం యాక్టివ్గా ఉండాలనే ఆలోచనతో నేను ఆ సందర్భంలోనే ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని కొంతమంది అడుగుతున్నారు, మీరు కూడా అంటారు రాజ్యసభకు రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటి అనే దాని మీద కూడా వస్తుంది. ఇక్కడ నుంచి రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలనుకున్నాను. మా నాయకులు, మా మిత్రులందరితో, కార్యకర్తలందరితో కూడా సంప్రదించి పొలిటికల్గా ఒక స్టెప్ వేద్దామని ఆలోచనతో ఇంకో కొత్త అధ్యాయానికి తెరలేగుదామనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ సన్నిహితులు కానీ, మీ కార్యకర్తలు కానీ వాళ్ళు ఏం సూచిస్తున్నారు? వాళ్ళ అభిష్టం ఎలా ఉంది? మీరు అంటే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అన్నదే ఎక్కువగా వినిపిస్తున్న వార్త. అవును, తెలుగుదేశం పార్టీలో చేరదామని ఇన్ ప్రిన్సిపల్ నిర్ణయం తీసుకున్నమాట వాస్తవం. కొంతమంది ఆ పెద్దలతో కూడా సంప్రదించడం జరిగింది. నేను తీసుకునేటువంటి నిర్ణయాన్ని నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇప్పటివరకు నాతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఇతర సన్నిహితులు కానివ్వండి, ఎక్కువ శాతం దీన్ని స్వాగతిస్తున్నారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, అందుకు అనుమానం లేదు. సో అలాంటి పరిస్థితులన్నీ కూడాను ఇప్పటివరకు అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారు వాళ్ళు మంత్రిగా ఉన్నారు. వారు, నేను, కొంతమంది పెద్దలను కూర్చుని ఏ విధంగా ప్రయాణం చేయాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద డెఫినెట్గా సామరస్యపూర్వకంగానే చర్చ జరుగుతుంది. కానీ కాంట్రవర్షియల్ అయినైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బోత్ సైడ్ నుంచి ఉండదు. నా సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఇవాళ వరకైతే మస్తాన్ రావు గారు, నేను ఇద్దరమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో మరి తీసుకున్నటువంటి జరిగే పరిణామాలను బట్టి కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చు, దాన్ని కాదంటానికి వీల్లేదు. కానీ స్పెసిఫిక్గా ఈ రోజు వరకు అయితే మాత్రం మేము ఈ నిర్ణయం తీసుకున్నాం.